యొక్క ఉగాది పర్వం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పుకుంటే, ఈ యొక్క పండగ పేరు ఉగాది అని, అబ్దాబ్ధి అని, యుగాది అని, నౌరోజ్ అని, యుగస్య ఆదిహి అని, ఈ విధంగా వర్ష ప్రతిపద పర్వమని, గుడి పర్వ అని, ధ్వజారోహణ పర్వమని, ఇలా ప్రాంతాల్ని బట్టి ఎన్నో పేర్లని పెట్టడం, ఆ విధంగా పిలవడం కూడా జరుగుతుంది. అయితే ప్రతి పండుగకు కూడా లోపల ఒక అర్థం, అంతరార్థం, పరమార్థం ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ఈ ఉగాది పండుగ ఋతు సంబంధిత పండుగగా మనం చెప్పుకోవచ్చును. ఈ సౌత్ ఇండియన్స్ అందరూ కూడా, ముఖ్యంగా తెలుగువారు, మనం చాంద్రమానాన్నే మనం పాటిస్తూ ఉన్నాము. ఈ విధంగా చైత్ర శుక్ల ప్రతిపత్తు అనగా పాడ్యమిన ప్రారంభమయ్యేటువంటి రోజున ఉగాది అని మనం చెప్పుకుంటున్నాము. సృష్టికి ఆదిమూలం, ఆది రోజున చైత్రశుద్ధ పాడ్యమని, ఈ రోజునే బ్రహ్మదేవుడి యొక్క సృష్టి మొదలును లెక్క కట్టి చూస్తే ఈ రోజే మొదలైందని మనకు ఒక ఔచిత్యము, శాస్త్ర నిర్దేశ్యం కూడా. మన భారతీయ ఋషులు కాలగణనాన్ని పట్టి, సూర్య చంద్ర నక్షత్ర గమనాన్ని పట్టి, జ్యోతిర్విజ్ఞానంతో కలిసి ఉంది కాబట్టి ఈ రోజున ఉగాదిగా మనకి లెక్క కట్టి చూపించారు. కల్పాదికి కూడా, అనగా మన వైవస్వత మన్వంతరాది కూడా ఈ ఉగాది రోజునే మొదలైందని అనేది కూడా శాస్త్ర నిర్దేశ్యం. మరో విధంగా కూడా మనకి దశావతారాల్లో మత్స్యావతారం కూడా ఈ ఉగాది రోజుననే, అనగా మత్స్యావతార ఆవిర్భావం ఈ రోజునే జరిగిందని కూడా మనకి శాస్త్ర నిర్వచనం. ఇంకొక విధంగా మనం ప్రకృతిపరంగా చూస్తే కూడా, ప్రకృతిలో ఆది లక్షణం వసంత ఋతువు. మనం గమనిస్తే ఈ చిగురింత దశ కాలం ఇది. అంటే ఈ చెట్లన్నీ కూడా చిగురించడం, ఈ విధంగా మనకి ఈ వసంత ఋతువు యొక్క ఆగమనం మనకి అత్యంత ఆహ్లాదకరంగా, రమణీయంగా ఉంటుంది. కోయిలలు కూడా చక్కగా చిగుళ్ళన్నీ కూడా తిని చక్కటి గొంతుకతో ఆ కోయిలలు శబ్దం చేస్తుంటే, ఈ యొక్క ఉగాదికి ఆ కోయిలలు స్వాగతవచనాలు పలికినట్టుగా మనకు అనిపిస్తుంది. మరొక ముఖ్య విషయం, ఈ ఆరోగ్యప్రదాయిని మన ఉగాది పచ్చడి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే నింబ కుసుమ భక్షణం అని కూడా మనం అంటున్నాము. ఇది ఒక గొప్ప ఔషధ యోగమనే చెప్పాలి. ఎందుకంటే మన పండుగల వెనుకలో ఉన్నటువంటి ఆహారంలో కానీ, పూజా విధానంలో కానీ, వస్త్రాలు ధరించడంలో కానీ, ఇవన్నీ కూడా లోపల ఒక అద్భుతమైనటువంటి ఎన్నో దివ్య గుణాలు, మనకి ఎన్నో ఉపయోగపడేటువంటి తత్వాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆరోగ్యప్రదాయినిగా ఈ ఉగాది పచ్చడిని చెప్పుకుంటూ వెళ్తే, ఇందులో ఉన్నటువంటి షడ్రుచుల కలయిక, అంటే తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పదనం, కారము, ఇవన్నీ యొక్క సమ్మేళనమే ఒక మనిషి యొక్క జీవితంలో సర్వ దుఃఖ సమ్మిళితంగా మానవ జీవితానికి సంకేతంగా అభివర్ణిస్తారు. ఈ సేవనం ద్వారా సంవత్సరం అంతా దృఢదేహం కలిగి అదృష్టంతో ఉంటారని మనకి శాస్త్ర ప్రమాణం. ఈ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కుసుమ భక్షణమని ఈ శ్లోకాన్ని చెప్తూ ఈ ప్రసాదాన్ని సేవించడం అనేది మనకి పెద్దల ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఇంకా చూస్తే సర్వ అరిష్టాలు, చెడు గ్రహాల యొక్క ప్రభావాలు, ఈ ప్రమాదాలు, అనారోగ్యాలు కూడా నివారింపబడి సర్వ సంపత్కరంగా, అదృష్టంతో కూడి, దీర్ఘాయువుతో కూడి వజ్ర శరీర సమాన దేహదారుఢ్యం కూడా ప్రసాదిస్తుంది ఈ యొక్క ఉగాది పచ్చడిని మన పెద్దల యొక్క ఉవాచ. ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో అశోక కళికాప్రాసనం, అనగా మామిడి, అశోక చిగుళ్ళు కూడా ఇందులో కలిపి తీసుకోవడం అనేది ఉన్నదన్నట్టుగా మనకు తెలుస్తుంది. అశోక వృక్షంలో ఉన్నటువంటి ఆ చిగుళ్ళు మనకు అశోకం అంటేనే తెలుస్తుంది. ఆ ప్లస్ శోకం అంటే శోక నివారణను కలిగించేటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఆయుర్వేద గుణాలు కలిగినటువంటివి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా. అంతేకాకుండా వాత, పిత్త, కఫ దోషాలను కూడా ఈ యొక్క ప్రసాదం స్వీకరించడంలో పోగొడుతుందని మనకు ఆయుర్వేద శాస్త్రం కూడా తెలుపుతూ ఉంది. వీటినన్నిటినీ సమన్వయం చేస్తూ మన పంచాంగకర్తలు ఈనాడు చేయవలసిన పనులను ఈ విధంగా చెప్తున్నారు. అబ్ధాది తైలాభ్యంగం, నూతన వస్త్రాభరణ ధారణం, నింబ కుసుమ భక్షణం, పంచాంగశ్రవణం,
ప్రపాదానం, రాజదర్శనం, వాసంత నవరాత్రి ప్రారంభం. మిగతా కొన్ని గ్రంథాల్లో కూడా ఈ పనులు కాక ఇంకా ఒక 10 కృత్యాలని మనం ఈరోజు చెయ్యాలి అన్నవి కూడా మనకి ఈ విధి విధానాల ద్వారా తెలియజేస్తున్నారు. అందులో మొదటిది ప్రతిగృహ ధ్వజారోహణం. అంటే ప్రతి గృహం అందు కూడా ధ్వజముని అధిరోహింప చేయడం, తైలాభ్యంగ స్నానము, తర్వాత నవవస్త్రాభరణ ధారణం, ఛత్ర చామరాది స్వీకారం, దమనేన బ్రహ్మపూజనం. అంటే దమనం అంటే దవనం అని కూడా అంటారు ఈ ప్రాంతంలో. ఆ దమనంతో కూడా పూజ చేయడం భగవంతుణ్ణి. తర్వాత సర్వాకచ్ఛాంతకర మహాశాంతి చేయటం, అంటే వివిధ దేవతలను పూజించడము, గురువులని, వినాయకుణ్ణి, సరస్వతీదేవిని, వారి యొక్క ఇష్టదేవతని, కులదేవతని, ఇంటి దేవతని ఆరాధించడం కూడా ఇందులో చెప్పబడింది. నింబకుసుమ భక్షణం, తర్వాత పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, ప్రపాదాన ప్రారంభం. అంటే మనం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఎక్కడైనా కూడా మంచి నీరు లభించి వారు స్వీకరించడం, తర్వాత రాజదర్శనం, వాసంత నవరాత్రి ప్రారంభం. ఈ విధంగా ఈ 10 విధాయక కృత్యాల్ని మనకి శాస్త్రంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా ఈ పంచాంగ శ్రవణం ద్వారా తిథిర్యారంచ నక్షత్రం యోగః కరణయేవచ పంచాంగ సఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్. అంటే ఈ పంచాంగ శ్రవణం ద్వారా గ్రహశాంతి, దోష నివారణ, రానున్న భవిష్యత్తుని తెలుసుకోవటము, ఈ విధంగా పూర్వాచరణ చేయడం అనేది కూడా మనకి సంప్రదాయబద్ధంగా వస్తుంది. ఇంకా పిల్లలు చక్కగా ఆ రోజు నూతన వస్త్రాల్ని ధరించడము, నూతన ఆభరణాలని ధరించడము, మరికొన్ని ప్రాంతాల్లో ఏరువాకలు కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పండుగ వెనుకల మనకి ఎన్నో విధాలైనటువంటి ఆయుర్వేద పరంగా కానివ్వండి, యోగపరంగా కానివ్వండి, గ్రహపరంగా కానివ్వండి, లేదంటే భక్తిపరంగా కానివ్వండి, ఈ విధంగా ఎన్నో విధి విధానాలని మనం పాటిస్తూ పెద్దలు మనకి ఇవన్నీ కూడా అనూచానంగా ఏర్పరిచారు. వాటిని మనం కూడా పాటిస్తూ ఈ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, అందులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి గొప్పదనాన్ని ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం కూడా వాటిని అనుకరిస్తూ ఆచరిస్తూ ఉంటే మనం ఎంతో చక్కటి ఆనందాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ, మధుమాసం వచ్చిందని మనసు విరిసింది, వయసొచ్చిన ప్రతి తీవా వలపు పాట పాడింది, మధుమాసం వచ్చిందని మనసు మురిసింది. ఈ మధుమాసంలోని కోయిలల కుహు రావాలు, చెట్ల యొక్క అద్భుతమైనటువంటి ఈ చిగురు తొడిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ లాలిత్యాన్ని మనందరం కూడా ఈ పండుగ రోజున అనుభవిస్తూ చక్కని పంచాంగ శ్రవణం చేస్తూ పెద్దల ఆశీర్వచనాన్ని తీసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాల్ని కలిగి ఉండాలని, రాయలు కొలువైనప్పుడు మధుర కావ్యగానాలు, రెడ్డి రాజు సభలలోన నాట్య కళా వైభవాలు, సంస్కృతికి అద్దం పట్టిన గోష్ఠులు సరస్సులు ఉగాది నాడే జరిగాయి, వేడుకలై నిలిచాయి, ఉగాది నాడే జరిగాయి, వేడుకలై నిలిచాయి, తెలుగుదనం ఉట్టిపడే తొలి పండుగ నేడే, వసంతోత్సవాలకి నాంది ఈనాడే, ఏడాదికి గ్రహచారం ఏలాగా ఉంటుందని, వరుణదేవుడే వేళల కరుణిస్తాడోనని, చోర భయం శత్రు భయం దేశానికి ఎప్పుడెప్పుడని తెలియచేయు పంచాంగం శ్రవణం చేసెడి దినము, తెలియజేయు పంచాంగ శ్రవణం చేసెడి దినము,
తెలుగుతనం ఉట్టిపడే తొలి పండుగ నేడే, వసంతోత్సవాలకి నాంది ఈనాడే, వసంతోత్సవాలకి నాంది ఈనాడే.